కోరుకుంటూ మనస్ఫూర్తిగా కలుగుతున్నాను. ఇప్పుడు మొదటి ముఖ్య కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. ఈనాటి పుస్తకావిష్కరణ సభలో కాలంతో నా కలం కవిత్వాన్ని పరిశీలకులుగా వచ్చిన ఒక గొప్ప సున్నిత కవి, యువకుడు. కవి అంటానే మనకు పాత బోయి భీమన్న లాంటి పేరే ఇప్పుడు మనకు భీమన్న ధరావత్ గారు మేడం పుస్తకాన్ని గురించి పరిశీలిస్తారు. వారు పరిశీలించవలసినదిగా, సమీక్షించవలసినదిగా కోరుచున్నాం. ధరావత్ భీమన్న. ధన్యవాదాలు సార్. అధ్యక్షులు కళారత్న గొల్లపల్లి జయన్న గారికి, అలాగే గౌరవంతులైన డాక్టర్ ఎత్తులూరి శ్రీరాములు సార్ గారికి, అలాగే మన కృతికర్త గారైన డాక్టర్ గిడుగు లక్ష్మీదత్ గారికి, అలాగే నాతో పాటు వచ్చిన కవితా విశ్లేషకులు, అలాగే ఆత్మీయ అతిథులు అందరికీ నా నమస్కారాలు. యాక్చువల్గా నేను వృత్తిపరంగా పీజీకి బయాలజీగా చేస్తున్నాను. కాకపోతే సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మనకి నేపథ్యంలో సాహిత్యం లేదు, కానీ సాహిత్యం ఎప్పుడు నన్ను నేర్పడుతూ ఉండేది. అయితే అలాంటి సందర్భంలో నాకు జయన్న గారు, అలాగే మన ఎక్కడోరి సార్ పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ వాళ్ళు ఇచ్చేటువంటి సజెషన్స్ కానివ్వండి, అవి కానివ్వండి నా సాహిత్యానికి చాలా తోడ్పాటు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి జయన్న గారికి రుణపడి ఉంటాను. సరే, ఇది నా మొదటి సమీక్ష. వాస్తవానికి ఏమైనా తప్పులు దొరికించే క్షమించాలి. సో థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సో పుస్తకం పేరు, ఈనాటి పుస్తకం పేరు కాలంతో నా కలం. రచయిత గారు శ్రీ గుడుగు లక్ష్మీదత్ గారు. పుస్తక సారాంశం చూస్తే కాలంతో నా కలం అనేది కవితల సంకలనం కాదు, ఇది ఒక జీవిత దర్శనం. ఇది ఒక వ్యక్తి ఆత్మ సంవేదన. ఇది సమాజంపై వేసిన నిశ్శబ్దమైన ఒక గట్టి ప్రశ్న. రచయిత గారు తన కళాన్ని ఆయుధంగా కాకుండా అడ్డంగా ఉపయోగించారు. ఇందులో అర్థం అనే ఒక శీర్షికతోని ఒక పద్యం సాగుతుంది. అడ్డంగా ఉపయోగించారు. అలాగే ఆ అర్థంలో మనం మనల్ని చూసుకుంటాం. కాలం పుస్తకంలో ప్రధాన పాత్ర. ఈ కవితా సంకలనంలో కాలం అనేది ప్రధాన పాత్ర. ఈ పుస్తకంలో కాలం ఒక నేపథ్యం కాదు, అదొక పాత్ర. కాలం మనల్ని నడిపిస్తుంది, మనల్ని పరీక్షిస్తుంది, మనల్ని మారుస్తుంది. రచయిత్రి గారు కాలాన్ని ఇలా భావింపజేస్తారు. కాలం మనల్ని పరిగెత్తిస్తుంది, మనం కాలం వెనుక పరిగెత్తుతూనే ఉంటాం, కానీ చివరికి కాలమే మనల్ని రాస్తుంది. సో అందుకే వారు అంటారు, నా కలం కాలం నుంచి పుట్టింది అని. అలాగే ఈ పుస్తకంలోని తాత్వికత చూస్తే, ఈ పుస్తకంలోని రచనలు చదువుతుంటే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. రచయిత్రి జీవితం మీద లోతైన పరిశీలన చేశారు. ఇక్కడ ప్రేమ ఉంది, కానీ అది ఉపరితల ప్రేమ కాదు. బాధ ఉంది, కానీ అది వాపు కాదు. తిరుగుబాటు ఉంది, కానీ అది అరుపు కాదు. సో ఇది నిశ్శబ్దంగా ఆలోచింపజేసే సాహిత్యం. మానవ సంబంధాలు మరియు సామాజిక స్పృహ మీద కూడా ఎన్నో కవితలు ఇందులో స్పృశించారు. ఈ పుస్తకంలో మనకు కనిపించేది మనిషి ఒంటరితనం, సంబంధాలు పెరిగిన దూరం. ఎందుకంటే మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషి మాట్లాడడమే కరువైపోయిన రోజులు ఇవి. వాటన్నింటినీ మేడం ఒకసారి గుర్తు చేస్తారు. సంబంధాలు పెరిగిన దూరాన్ని గురించి, విలువల పతనం గురించి, అయినా కూడా మిగిలిన ఒక చిన్ని ఆశ గురించి కూడా ఇందులో చెప్తారు. సో రచయిత్రి గారు సమాజాన్ని నిందించారు, కానీ సమాజానికి ఒక అర్థం పెడతారు. సో చూసుకోవాలా, మార్చుకోవాలా, అది మన మీదనే వదిలేస్తారు. సో అలాగే ఈ పుస్తకం యొక్క భాష చూస్తే కనుక అలంకారికంగా కాకుండా సహజంగా మన హృదయానికి దగ్గరగా ఉంటుంది. సో చదువుతూ
చదువుతా ఉంటే అవుతుంది మేడం. ఇలాంటి ఇంకా ఒక 100 కవితలు రాసినా కూడా అలా ఒకే రోజులో చదివించి అంత సరళంగా మన మనసుకు హత్తుకునేలాగా మన జీవన భాషలో మనం వాడుకునే పదాలతోని చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పుస్తకం చెప్పేది మనిషి మారాలి, కాలాన్ని కాదు ఇతరుని తాను మారాలి. సో కాలాన్ని దోషిగా చూపడం సులువు, కానీ మనల్ని మనం ప్రశ్నించుకోవడం కష్టం. ఇక వస్తే ఈ పుస్తకంలోని కొన్ని కవిత్వాలు. మనిషిలోనే ఉన్నాడు, మనిషి చేతల్లో ఉన్నాడు, ప్రార్థించే పెదవుల్లో ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నువ్వే దేవుడు అని చెప్పేసి దేవుడి శీర్షికలో, దేవుడి మన కవితా శీర్షికలో మేడం చాలా గొప్పగా చెప్పారు. నా దృష్టిలో ఇతరుల క్షేమం కోరేవాడే వాడే దేవుడు, ఇతరుల మోహంపై చిరునవ్వు చూసేవాడే దైవజ్ఞుడు, ఆపదలో భుజం తట్టేవాడే దైవ స్వరూపుడు, ఏ వేళ ఆపన్న హస్తమై నిలిచేవాడే దేవుడు, ప్రజల నోట పొగడబడేవాడే దేవుడు. దేవుడి గురించి చాలా గొప్పగా చెప్పారు మేడం. ఎందుకంటే దేవుడిని ఎవరూ చూడలేదు, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళే, మనల్ని ఆపదలో కాపాడుకునే వాళ్ళే, మన పైన ప్రేమ చూపే వాళ్ళే నిజమైన దేవుళ్ళు అని చెప్పేసి నొక్కి ఒక్కడించారు. అలాగే ప్రేమ అంటే తమాషా కాదు, ఓ జీవశక్తిని నింపే ఇంధనం. ప్రేమ అంటే ఆత్మశైర్యాన్ని నింపే ఓ ఆలంబన. ప్రేమ అంటే చల్లని వేప చెట్టు నీడలోని లాలన, నాన్న చేతి స్పర్శలాగో వెళ్ళు తరుపు అని ప్రేమకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. సో ఇందులో నాన్న చేతి స్పర్శ అనగానే అది చాలా ముద్రించిపోయింది మేడం. ఆ పదం విన్న వెంటనే నాకు చిన్ననాటి మన అమ్మ నాన్నలు మన పైన పంచుకున్న ప్రేమలు కావచ్చు, చూపించిన ప్రేమ కావచ్చు గుర్తు చేస్తుంది ఇక్కడ. అలాగే నీ మాటల పూతోటలో విహరిస్తూ నేను నీలో ఉన్నాననే భ్రమలో పడిపోతున్నాను. నీ మమతాను రాగాల నీవందించే స్నేహాలు దాన్ని గోలుతూ నీవు నాలో ఉన్నావనే నిన్ను నాలో వెతుక్కుంటున్నాను. నాకు తెలుసు నీ పద ఆర్భాటంతో నన్ను నీవు గెలుచుకుంటూనే ఉంటావు. మనం ఎవరికి ఎవరు ఏం కామని తెలిసిన నీ నా మధ్య జీవితం రైలు పట్టాలా పక్కపక్కనే సాగిపోతోంది. ప్రతి నిమిషం ఒకరికొకరం అమృతాన్ని ఒలకబోసుకుంటూ, జుట్టుకుంటూ, కళ్ళలో నింపుకుంటూ విచ్చిన పూలల్లే వికసిస్తున్నాం. మన పుట్టుకలు ఏమైతేనే, మన చరిత్రలు ఏమైతేనే, మన బంధం జ్వాలాజ్వలితమే అని చెప్పేసి చోటు చెప్తారు. సో నాకు ఈ మాట అన్నప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది మేడం. నీదో కాలం నాదో కాలం, ఈ కాలాన్ని కలిపేదే కవిత్వం అని చెప్పేసి. ఎందుకంటే మీరు మాకంటే సీనియర్స్, ఓకే, అలాగే మేము ఇప్పుడు యంగ్ జనరేషన్. సో వయసు పరంగా మీరు చాలా అనుభవజ్ఞులు, మేము ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళం. సో కరెక్ట్ మేడం జూనియర్స్, మేము సీనియర్స్. సో మనల్ని కలిపేది సాహిత్యం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను మేడం. ఈ పదం రాసిన తర్వాత ఇందులో చాలా తాత్వికం నాకు సృష్టించింది. ఏదంటే సార్ అది నీనా మధ్య జీవితం రైలు పట్ట. సో నీనా మధ్య జీవితం రైలు పట్టాల పక్క పక్కనే సాగిపోతూ ఉంటుంది, కానీ ఒక రైలు పట్ట ఇంకొక రైలు పట్టాలని తెలిసే అవకాశం రాదు అని. సో ఎక్కడో కానీ ఎక్కడైతే రైలుని కలిపే చోట ఉంటుంది తప్పితే వాస్తవానికి రెండు వేరువేరుగానే ఉంటాయి రైలు పట్టాలు. సో నాకు అనిపించేది ఏంటంటే ఈ రెండింటిని ఎక్కడైతే కలుస్తుందో ఆ కలిపేదే సాహిత్యం అని చెప్పేసి ఇందులో ఒక భావం నాకు స్పృశించింది మేడం. సో ఇక చివరిగా ఒకటి మేడం, తగ్గేది లేదు అనేది అది ఎందుకు సార్ తప్పకుండా సార్. సో తగ్గేదే లేదు అనేది ఏంటంటే నాకు అనిపించిందంటే మనకి ఎంత వయసు పెరిగిపోయినా, మనకు ఎంత చేతనైనా కాకపోయినా సరే, నేను ఎవరి మీద ఆధారపడను, నాకు నేనుగా నా కళ్ళ మీద నేనే నిలబడతాను అన్న సందర్భం ఇక్కడ సృష్టించింది మేడం. ఎందుకంటే మా తాతగారిని నేను చూశాను, 70-80 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఒకనొక సిచ్యువేషన్స్, పరిస్థితులు ఏంటంటే ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే అది. సో తగ్గేదే లేదు అనేది చాలా గొప్పగా అనిపించింది మేడం. తగ్గేదే లేదు శీర్షిక. ఈ బ్రతుకు ప్రయాణం రేపటి ఆశ కోసమే. నన్ను నేను అనుక్షణం ఉలితో చెప్పుకొని శిల్పంగా మలుచుకుంటా. హస్తభద్రాలకు
హరిత పత్రాలకు తెగులు తగులుకున్న తెంపుకొని కొబ్బరాలు విస్తరించినట్లు తరుశాఖలై ఎదిగినట్లు నన్ను నేను మెట్టుమెట్టుగా ఎదుగుతా. ఈ భావుగత హంగులన్నీ ఈ కావ్య కన్యకే కాదు, నా జీవన గమ్యానికి అలంకరిస్తా. నా ఆశ రాశులన్నీ చితికి బూడిదై మరణించినప్పుడు నా కళ్ళన్నీ సమాధి అయి మిన్ను విరిగి మీద పడిన గోవర్ధన పర్వతంలో చిటికన వేదితో ఎత్తే గొడుగునవుతాయని కానీ దిక్కులు చూడను. మరిన్ని బాధలు ఎదురైనా వాయుపుత్రుడిలా సంజీవని వెతుక్కుంటానే కానీ శోక సముద్రంలో ఒంటరిగా నిలబడను. నన్ను నేను జాగృతంతో సవరించుకుంటూ కష్టాలను బాధలను అనుకోని సమస్యలను మరెన్నెన్ని వచ్చినా కనురెప్పల మధ్య దాచుకుంటాను కానీ వీరువునై ఏడుస్తూ కూర్చోను. ఇతరులకు చెప్పి వాళ్ళకి భారం పెంచను. నవ్వుతూ మోంపై అందారాలు పూయిస్తా, తగ్గేదే లేదు. ఇందులో తత్వం కూడా బోధపడుతుంది. అండ్ జీవితం అనేది నిజానికి ఇందులో ఈ పదాల్లో కనిపిస్తుంది మేడం. ధన్యవాదాలు మేడం, ఈ అవకాశం ఇచ్చినటువంటి జయన్న గారికి అలాగే ఏకదేవి గారికి. కవే కాదు, ఒక పాట కూడా వినిపిస్తుంది సాయంకాలంలో. తర్వాత బాహుబలి సినిమాలోని దండాలయ పాటకి ఇక పల్లవిగా పాడతాను. నా వాయిస్ బాగుందని చెప్పేసి సార్ చెప్పడం వల్ల ఇది పాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. పడవర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడవర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా. నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. థ్యాంక్ యూ సార్. జీవన సార్కు మనం చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎట్లంటే వాస్తవంగా ఈరోజు తను ఇక్కడికి రాలేని పరిస్థితి. వాళ్ళ తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు, డిశ్చార్జ్ చేస్తున్నా తీసుకొని ఎక్కడో ఒక 300 కిలోమీటర్ల దూరంలో రాలేను సార్ అని చెప్పాడు. అయినా కూడా తనకు కవిత్వం మీద ఉన్న ఆసక్తి, మేడం గారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు మన అందరి మధ్య ఇక్కడికి వచ్చి వారు ఒక అద్భుతమైన విశ్లేషణ, తగ్గేదే లేదని చెప్పేసి మనకు అందరికీ తగ్గకుండా తగ్గేది లేదనంటే దాంట్లో మీనింగ్ మేడం గారు రాసిన అర్థం ఏంటంటే ఏ వయసులోనైనా మన పని మనం చేసుకోవాలి, మనకు తగ్గదు, మనకు తప్పదు అనేది కూడా ఒక ఇక తీసుకోండి. అంత ఆదర్శమైన లిటరేచర్ మనకు ప్రతి పేజీలో మనకు ఒక రెఫరెన్స్ తీసుకొని ప్రతి దాంట్లో ఒక అర్థాన్ని ఇచ్చేటట్టు చాలా సున్నితంగా, ఆమె ఎంత సున్నితంగా మాట్లాడుతుందో తను కవిత్వంలో కూడా అంత సున్నితాన్ని మనకు తెలియజేశారు. ప్రతి పేజీని విపులంగా మనకు భీమన్న గారు ఇంత కష్టమైన టైంలో కూడా ఆయన పరిశీలన చేసి మన ముందుకు వచ్చి వినిపించినందుకు భీమన్న గారికి మనందరం ఒకసారి కృతజ్ఞత తెలియజేయాలి. ఆయన ప్రస్తుతము కేంద్రీయ విద్యాలయంలో బార్కస్లో పీజీటీ బయో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాడు. మంచి అధ్యాపకుడు, అదే కాకుండా మంచి ఎన్సిసి ఆఫీసరు. చాలా క్వాలిటీస్ ఉన్నాయి, ఒక కవిత్వమే కాదు పాట పాడుతూ మంచి విషయాలు అలాంటి వ్యక్తి సాహిత్యంలో ఉన్నాడు. కాబట్టి వారు 10 మందికి తెలియాలనే ఉద్దేశంతోనే వారు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు. అట్లాగే మరొక విశ్లేషకులు కూడా ఉన్నారు, వారు కూడా యువకులే. మేడం కుమార్ అంటారు. వారు కూడా ఈరోజు కాలంతో నా కలం పరిశీలన చేయడానికి
చేశారు. పరిశీలన వినిపించడానికి వచ్చారు, వారు వినిపిస్తారు. గౌరవ అధ్యక్షులైన జయన్న గారికి అండ్ ఇవాళ చేసిన సాహిత్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను ఎంత స్పాంటేనియస్గా మాట్లాడలేను, సో అందుకే రాసుకొని వచ్చాక అంత చూసి చదువుతాను, ఎవరేమనుకోవచ్చు. ఈరోజు కాలంతో నా కలం అనే అద్భుతమైన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చేసిన వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ నన్ను నేను రాలేదు అన్న బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినందుకు ఎక్కలూరి గారికి, ఈ వేదికలో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. అండ్ పుస్తక రచయిత కుడుగు లక్ష్మీపతి గారికి నా శుభాకాంక్షలు. కూడా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వయసులో కూడా ఒక 18 ఏళ్ళ పడుచు పిల్లలాగా ఇప్పుడు చాలా చలాకీగా తిరుగుతుంటూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఒక ఆనందానికి ఒక రూపం ఉంది అంటే అది లక్ష్మీదత్ గారి అనే చెప్పచ్చు. ఎప్పుడు నవ్వుకుంటూ అందరికి ఒక పాజిటివ్ వైపు పెట్టేస్తూ ఉంటారు. ఈ పుస్తకంలో ఒక పేరులోనే రచయిత కవిత్రి గారు ఏమనుకుంటున్నారో అర్థమవుతుంది. కాలంతో వారి జీవిత అనుభవాలను అనుభూతులను పంచుకుంటూ వాటిని కవితల రూపంలో మనకి ఎంతో అద్భుతంగా వివరిస్తూ వస్తూ ఉన్నారు. ఇది కాలం అనే ఒక సిరీస్లో వారు తీసుకొచ్చిన 9వ పుస్తకము. నాకు తెలిసి కాలం మీద ఇక కవితలు రాయడానికి వేరే కవులకు కొంచెం అవకాశం కూడా ఇవ్వకుండా ఉన్న కాలం అనే పేరు మీద ఉన్న కవితలని లక్ష్మీదత్ గారే రాసుకొని వచ్చేసారు. కాలం ఎప్పుడు ఎవరి కోసం ఆగదు, కానీ కొందరు మాత్రమే కాలాన్ని పట్టుకొని దానితో సంభాషించి దాన్ని అక్షర రూపాలుగా మలుచుకొని అలాంటి అరుదైన మార్చుకొని కవితా రూపంలో మన ముందుకు తీసుకొచ్చే వాళ్ళు చాలా తక్కువ, అరుదుగా ఉంటారు. వారు లక్ష్మీపతి గారు ఒకరు. వారి దృష్టిలో కాలం పని రాక్షసులా ఎవరి కోసం ఆగకుండా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఈ పుస్తకంలో నాకు కొన్ని నచ్చిన కవితలు, వాటిలో లైన్స్. ఫస్ట్ పేజ్లో ఉన్న ఒక దేవుడు అనే మొదటి కవితలో దేవుడు ఎక్కడో లేడని, మనలోనే ఉన్నాడని, మన చుట్టూ మనకి సహాయం కావాల్సినప్పుడు చెయ్యందించిన దైవమే దైవం అని ఎంతో అద్భుతంగా చెప్పారు. అండ్ నా బండి నేనే లాగుతున్నా అనే శీర్షికతో నా వెనుక ఎవరో ఉన్నారని, వాళ్ళే నా వాళ్ళని భ్రమలో ఉన్నారు, ఎవరూ లేరు, నా చుట్టూ నేనే తిరుగుతున్నాను, నాలోకి నేనే చూసుకుంటూ నన్ను నేనే మోసుకుంటున్నాను, నా బండి నేనే లాక్కుంటున్నాను అంటూ ఎవరి సిద్ధాంతాలను అనుసరించకుండా ఆవిడ జీవితం వారే తగ్గేదేలే అన్నట్టు వారి స్టైల్లో వారు జీవిస్తున్నారు. ఇది మన కవిత్ర గారు, ఇది ద్వారా మనకి ఇది కవిత్ర గారు మనకు చెప్పుకొచ్చారు. ప్రేమంటే తమాషా కాదని, జీవశక్తి నింపే ఇంధనం అని, ఒక కంఫర్ట్ జోన్ గురించి, ఈ కాలంలో ఉండే ప్లేయింగ్ సేఫ్ గురించి, వీటి గురించి వివరిస్తూ వాళ్ళకి రోజులు గడుస్తాయి తప్ప సాధించింది ఏముండదు, ఎప్పటికీ ఒకే ముద్ర వారిది, ఎప్పటికీ ఎడతెగని నిద్ర వారిది అంటూ ఎంతో అద్భుతంగా ప్రాసలతో రాసి
అండ్ మనిషి అంటే ఒక మాటలు మనిషి అంటే ఒక మాటల చెట్టు కదా, మాట అంటే ఒక తేనె పుట్ట కదా అంటూ, మనిషి మగవాడు అయితే తప్ప మనిషి మాట్లాడవలసిందే అంటూ నేటి సమాజానికి ప్రతిబింబించేటట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రతి వారి ఇంట్లో ఎవరి ఇంట్లో ఉన్నా సరే ఫోన్లు చేసి తినడానికి రండి, కూర్చోండి అని మాట్లాడే కాలంలో కూడా ఇలాంటి కాలం ఇది. ఇలాంటి కాలంతో పాటు పోటీ పడి కవితలు రాసి కాలగర్భంలో కలిపివేయకుండా ఈ కవితలను మన ముందుకు తీసుకొచ్చి కలకాలం ఉండేలా చేసినందుకు లక్ష్మీపతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మీ హెల్ప్ లేకుండా ఆమె ఇక్కడ వరకు రాలేదని, ఆమె రాసుకొచ్చారు, మీరు వీటన్నింటిని బయటకు తీసుకొచ్చి మా ముందు తీసుకొచ్చారు, అందుకే మీకు కూడా ధన్యవాదాలు. మీరు ఇలానే మరెన్నో చాలా పుస్తకాలు తీసుకురావాలి, కాలం మీద ఇంకా ఉన్న కవితలన్నీ బయటకు తీసుకురావాలి, అవన్నీ మేము చదివి మా భావితరాలకి అందరికీ చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ఎక్కలూరి గారికి, లక్ష్మీపతి గారికి అండ్ మా సభాధ్యక్షుడు గారికి నా ధన్యవాదాలు. ఇంత గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు మా స్నేహితురాలు శిల్పకి అండ్ ప్రతి దాంట్లో ప్రోత్సహిస్తున్న నా బెస్ట్ ఫ్రెండ్ మధుకి కూడా థ్యాంక్ యూ. ప్రసన్న గారు చాలా గొప్పగా పరిశీలించారు, చక్కగా చెప్పారు, ఉన్న విషయాన్ని వాస్తవంగా న్యాచురాలిటీగా చెప్పారు, వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఈ సభ కవులనే కాకుండా కవయిత్రులు రాసింది కాబట్టి కవయిత్రులు కూడా పరిశీలించాలని, యువకులను కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఒక కవులే కాకుండా చిత్రకారులు కూడా ప్రధాన పాత్ర ఉంది కాబట్టి ఈరోజు దగ్గర ఒక ప్రముఖ చిత్రకారులు కవులుతో లింక్ ఉన్న వాళ్ళు దగ్గర నలుగురు ఉన్నారు ఇక్కడ, వారు కూడా వారి స్పందన తెలియజేస్తారు. అట్లాగే ఇప్పుడే ఒక చిత్రకారుడు సిద్ధుల కృష్ణ కూడా వచ్చారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.